బోర్డు కసరత్తు చేస్తోంది. పెండింగ్ లో ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వాల ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. వివిధ శాఖల్లో కలిపి 866 పోస్టులు ఖాళీగా ఉండగా ఒక అటవీ శాఖలోని 814 ఖాళీలున్నాయి. వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోనుంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లను విడుదల చేసింది ఏపీపీఎస్సీ బోర్డు. అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లుగా ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజుబాబు తెలిపారు. మొత్తంగా 4 నెలల్లో మే 3 నుంచి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే మొత్తం ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులకైతే తీపి కబురు అందిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఖచ్చితంగా ప్రస్తుతం ఏపీలో ఉద్యోగాల భర్తీకి పూర్తి స్థాయిలో ఏపీపీఎస్సీ బోర్డు కసరత్తు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన అనంతరం ఇప్పుడు కొంత సులువుగా చేసేందుకు ఒక ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డేటాను కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో 866 పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉండటంతో ఆ ఖాళీలను నింపేందుకు పూర్తిగా ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. అయితే దీంట్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులు ఓన్లీ ఒక అటవీ శాఖలోనే ఉండటం, ఖాళీగా ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పూర్తిగా మరి సుమారుగా ఒక 10 నుండి 20 రోజుల లోపల పూర్తిగా ఈ కసరత్తు ముగినుందని కూడా తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ అనంతరం ఈ ఎస్సీ వర్గీకరణలో పూర్తిగా ఎవరు విభజించిన విధంగా పూర్తిగా ఈ ఒక రిపోర్టు అందిన వెంటనే ఒక జాబితాని అయితే ఏపీపీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సుమారుగా 20 రోజుల నుండి 30 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ జాబితా ప్రకారం ఎవరికి ఎంతవరకు కేటాయించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. అయితే దీంట్లో కీలకంగా కొన్ని పోస్టులకు సంబంధించి ప్రభుత్వ తరపు నుంచి కొంత పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. సుమారుగా ఒక 20 రోజుల నుండి సుమారుగా నెల రోజుల లోపల ఈ ప్రక్రియ అయితే పూర్తి అవుతుందని, దీనికి సంబంధించి పూర్తిగా డేటాని ఒక నెల రోజుల్లో అందిస్తామని కూడా ఇప్పటికే ఏపీబీఎస్సీ సంబంధించిన అధికారులు అయితే చెప్పారు. మరో పక్కన ఇప్పటికే మీరు చెప్పినట్టుగా గ్రూప్ 1 కి సంబంధించి మెయిన్స్ హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏపీపీఎస్సీ బోర్డు సంబంధించి ఒక హాల్ టికెట్లు వెబ్సైట్ లో కూడా అందుతాయని కూడా ఇప్పటికే కార్యదర్శి రాజ్బాబు తెలియజేశారు. అయితే పూర్తిగా మొత్తానికి 4 జిల్లాల్లో మే 3 నుండి 9వ తారీఖు వరకు ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆశ. యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.